హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈవినింగ్ మాట. సో ఇప్పుడు వచ్చేసరికి గుడ్ ఈవినింగ్ అందరికి. నేను వచ్చేసరికి బోట్ నెక్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఇది శారీ అయితే ఇది మొత్తం అంతా వస్తుంది. సో ఇక్కడ హ్యాండ్స్ కి అయితే ఇలా వచ్చిందన్నమాట. మొత్తం అంత శారీ కూడా ఇలాగే వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి బోట్ నెక్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫ్రిల్స్ కట్, బ్యాక్ సైడ్ అయితే డ్రాప్ నెక్. సో అది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా హ్యాండ్స్ వచ్చేసరికి మోడలే కొంచెం ఇక్కడ పఫ్ లాగా వస్తుంది కదా హ్యాండ్స్. సో అది మాట. సో ఇప్పుడు కటింగ్ అయితే ఫుల్ వీడియో వస్తుంది. కొత్తగా ఎవరైనా నేర్చుకున్నట్టుగా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది 40 సైజు బోట్ నెక్ బ్లౌజ్ మాట. ఇక్కడ మనం 40 సైజ్ అంటే 10 వస్తుంది. ఇప్పుడు మనం ఆ బ్యాక్ సైడ్ కి ఫ్రంట్ కి మనం పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగా అటు ఇటు ఒకసారి కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడేమో 10 వచ్చింది. ఈ 10 మీద ఒక 2 ఇంచీలు ఎక్స్ట్రా పెట్టుకుందాము. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి ఖర్చులతో సహా 15 పెట్టుకుందాము. ఇక్కడ 3, ఇక్కడ వచ్చేసరికి 3 భుజం. ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్. ఇప్పుడు ఫస్ట్ ఇది మనం తర్వాత తీద్దాము, చూపిస్తాను మీకు కరెక్ట్గా. ఇక్కడ వచ్చేసరికి చూడండి 6.5 6.5 పెట్టుకోవచ్చు. నేను 6.5 పెట్టుకుంటున్నాను. 6.5 పెట్టుకొని ఇక్కడ వచ్చేసరికి చంక భాగం 1.5 తీసుకొని ఇక్కడ ఇది జస్ట్ కొలిచ్చారు అంతే. కొలతలు తీసుకున్నాను మామూలుగా. మిగతా అంతా నేనే చేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమో 10 ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ 3 ఉంది కదా, ఇదంతా తిన్న స్ట్రైట్ గా గీసుకోవాలి. ఇక్కడ 10 వరకు పెట్టాను. ఇక్కడ నెక్ బ్యాక్ సైడ్ 3 ఉండాలి. ఇప్పుడు ఈ 3 నుంచి ఇందులోనే మనం స్ట్రైట్ గా ఈ కింద 3 తీసుకొని ఈ 3లోకి ఇలాగా కలుపుకోవాలి స్ట్రైట్ గా. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడ 10 తీసుకున్నాను. ఈ సైడ్ కి 5 ఉంటున్నాను. ఇప్పుడు ఇక్కడ 3 తీసుకున్నాను. ఈ మధ్యలోని ఇక్కడ 1 తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదేమో బ్రౌన్ ఇలాగా కొంచెం డ్రాప్ వచ్చినట్టు పెట్టుకోండి. మనం కరెక్ట్గా ఎప్పుడైనా గీత కనిపించుకోవాలి. మనం కట్ చేస్తాం కదా, కటింగ్ చేసినప్పుడు గీత అన్నది కనిపించాలి మనకి. ఇక్కడికి 10 వచ్చింది కదా, ఇది 10 వచ్చింది. ఇది ఎక్స్ట్రా ఎక్స్ట్రా 2 తీసుకుంది. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కాదా, ఈ ఫ్రంట్కి వచ్చేసరికి ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఈజీయే ఫ్రెండ్, పెద్ద కష్టమేది కాదు. నేను హైట్ కాదు, కొంచెం హైట్గా ఉన్నారనుకోండి వాళ్ళకి 16 పెట్టుకోండి. ఇక్కడ కొంచెం హైట్గా ఉండి భుజం గట్ట కొంచెం ఎక్కువ వెడల్పుగా ఉంటే మనం ఇక్కడ 3.5 పెట్టుకోవాలి. ఇది మట్టు 3 పెట్టుకోవాలి. అప్పుడు ఇది 3.5 పెట్టుకోవాలి. అర్థమైంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి చూడండి బ్యాక్ పార్ట్ మనం కరెక్ట్ మార్కింగ్ వేసుకున్నాం కదా, మార్కింగ్ అయితే కటింగ్ చేస్తున్నాము. ఇది వచ్చేసరికి డ్రాప్ నెక్ ఇస్తున్నాము.
ఇది ఇంకా మదరు. సో దీనికి ఇంకా ముందుకేమో ఫ్రిల్స్ కట్ దగ్గర ఏం పెట్టాలంటే కొంచెం జిప్లైనా పెట్టాలి, లేకపోతే హుక్స్లైనా పెట్టాలి. ఫీడింగ్ మదర్ అన్నమాట ఈ బ్లౌజ్. ఫీడింగ్ మదర్ బ్లౌజ్ అయితే మనం కటింగ్ చేస్తున్నాము. ఇందాక చెప్దాం అనుకున్నాము, ఇప్పుడైతే చూడండి. నేను ఇవన్నీ అంచనాకి 4:30కి అయితే పెట్టాను. ఫ్రంట్ వచ్చేసరికి ఇక్కడ ఇలా ఇలా వచ్చేలా కొంచెం మోడల్గా కొంచెం ఎప్పుడు రౌండ్గా ఉంటే కొంచెం డిఫరెన్స్గా డిఫరెంట్గా కొంచెం కొంచెం మోడల్స్ లా కట్ చేస్తే వాళ్ళకి కూడా ఇష్టపడతారు, కస్టమర్లు కూడా ఇష్టపడతారు అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ 3 తీసాను, 2 తీసాను మధ్యలో. ఈ పైన 3:30 పెట్టుకుంటున్నాను. 3:30, 4 పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వచ్చేసరికి మనం ఈ చంక భాగం ఇలా తీస్తాం, ఈ మధ్యలో కటింగ్ చేస్తాం. చంక భాగం రౌండ్, అదే చంక భాగం డౌన్ మనం తర్వాత ఏం తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా వస్తుంది, ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ ఇది కొంచెం ఇస్త్రీ చేసుకుంటే బాగుండేది. ఇస్త్రీ పెట్టేమో వేరే దగ్గర వదిలేసాను, నా దగ్గర లేదు, ఇప్పుడు తీసుకురావాలి. ఇది ఫుల్ ఉట్టి కాటన్, ఇది కాటన్ ఫుల్గా. ఇక్కడ వచ్చేసరికి 10 పెట్టుకుంటున్నాం సార్. ఈ 10కి ఈ మూలకు కూడా 10 రావాలి. అలా వచ్చింది. స్కేల్ ఉంటే స్కేల్ పెట్టి పెట్టుకోండి. ఈ మూలకు కూడా 10 వచ్చింది కదా, ఇందులో 3 తీసేస్తున్నాం. ఇలా 3 తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు పావు అలా పెట్టుకొని ఇక్కడ నుంచి డౌన్ పెట్టుకోండి ఇలా. ఓకే, తర్వాత పైకి 3 పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసరికి 3 పెట్టుకోండి బాక్స్ టైప్లోనే. ఇక్కడ కూడా 3 వస్తుంది. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇంచు ఉంచుకొని ఈ ఇంచు నుంచి ఇందులోకి డౌన్ చేసుకోవాలి అంతే. ఇలాగా చాలా ఈజీ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉంటే ఇక్కడ కొంచెం మనం హెవెన్ ముక్కలో లాస్ట్కి అతుక్కోవాలి. ఇవి ఇలాగా ఇక్కడ వస్తాయి అన్నమాట, భుజం దగ్గర కుర్చీలు వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని శారీ మొత్తం ఇలా ఉంది చూడండి, చాలా బాగుంది శారీ కూడా. ఇక్కడ వచ్చేసరికి కాబట్టి చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఒకవైపే వచ్చింది. దీన్ని ఏం చేయడానికి ఏం లేదు, దీన్ని తీపిస్తాను. ఇది దీని బదులు లేస్ వేస్తాను ఈ టైప్లో. ఇది ఉన్న వేస్ట్ ఇప్పుడు, ఎందుకంటే ఇది గమ్ పెట్టి అంటించారు ఇది. సో అంటే దాన్ని స్కిప్ చేసేస్తాను అనమాట, తీసేస్తాను కొంచెం.
చిన్నగా వచ్చింది కదా, కాకపోతే లాస్ట్కి ఎలాగోకలాగా వేస్తే వేస్తాను, లేకపోతే కొంచెం క్లాత్ ఉంచుతాను, కుట్టడానికి ట్రై చేస్తాను, లేకపోతే లేదు. కొంచెం క్లాత్ ఉంచేసి కుట్టడానికి చూద్దాం, పక్కన పెట్టేసి. ఇప్పుడు మెయిన్ కట్ వచ్చేసరికి ఇలా పెట్టుకుని దీన్ని కూడా ఇలా పెట్టేస్తున్నాను. మనకి క్లాత్ కలిసి వస్తుంది, అటువైపు మనం కుట్టుకోవడానికి క్లాత్ కలిసి వస్తుంది, దటి ఇటు తీసేయచ్చు. కరెక్ట్గా సరిపోయింది కదా నేను తీసిన కాడికి. ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇలా పెట్టుకున్నాము. కరెక్ట్గా సరిపోయింది. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి హ్యాండ్స్లోకి పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి, కరెక్ట్గా ఉండాలి ఇది, లేకపోతే ఎత్తు దిగుడు వచ్చేస్తే చూసుకోవాలి. అదే మీకు ఇంకా ఎలా కూడా పెట్టుకోవడం రాకపోతే ఇలా ఓపెన్ చేసుకొని, ఇక్కడ నేను ఫ్యాన్ ఒకటి వేసాను అందుకే, లేకపోతే గాలికి ఎగురుతున్నాయి. ఫ్యాన్ ఆపేస్తే అసలు మనం వర్క్ చేయలేం, ఫుల్ చెమటలు వేడి వల్ల. ఈ సైడ్ ఎలా ఉన్నాయి అందులో, కానీ మాకు బాగున్నాయి అందులో. ఇక్కడ కొంచెం నలిగింది, ఇదేం ప్రాబ్లం ఏం కాదులేండి, ఇలా సాఫ్ట్ చేసుకుంటే అయిపోద్ది. మెయిన్ మనకి ఇది ముఖ్యం. ఇప్పుడు వచ్చేసరికి నేను ఇలా తీసుకుంటున్నాను. ఓకే, ఇది అయిపోయింది. దీనికి కూడా ఈ పక్కన కొంచెం అతుకులు వస్తాయి ఇక్కడ, అంతే. ఇవి కుట్టుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది ఉన్నది కదా చివరికి కొంచెం మొక్క ఉంచాను అంతే, కుట్టి తిప్పి వచ్చు అందుకే ఉంచాను. ఇవి వచ్చేసరికి ఈ అంచులు అవి ఉన్నాయి కదా ఇందులోని, ఇవి అంచులేమో బెల్ట్ మొక్కలకి గట్ట పనికొస్తాయన్నమాట.